జ్ఞాని భాస్కర్ అన్నదమ్ములు. అన్నకు పెళ్లి కాకుండా తమ్ముడికి పెళ్లి అయితే ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసా? అమ్మో, ఈ కష్టాలు చాలా హారిబుల్. అసలు ఆ కష్టం పొగడు కూడా రాకూడదే. ఆ కష్టాలేంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ టీమ్ జ్ఞాని భాస్కర్ ఆన్ స్టేజ్. జరుగువా పాట ఎందుకు వేస్తున్నావు? ఈడు మా డాడీ కాదు, డాడీ పాట వేస్తాడు మా అన్నయ్యడు. అన్నదమ్ముల పాట వేయాలి. నాకన్నా 10 సంవత్సరాలు ముందు పుట్టిండు, కాకపోతే వైట్ హెయిర్ వచ్చేసింది అంతే. ఇంక 30 ఏళ్ళు, నాకు 20 years అంతే. ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? నేను చిన్నప్పుడు పుట్టంగానే మా అమ్మ అన్నది అప్పటికి ఇంకో కొడుకుని కొందామా అంటే ఇంకో కొడుకుని కందామా అని అన్నది. అప్పుడు మా నాయన ఏమన్నా తెలుసా, వద్దొద్దు ఒక 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఇంకో కొడుకుని కందాం, ఎందుకంటే 10 సంవత్సరాలు ఎదుగుతా అన్నాడు. ఎదుగుతా అన్నాడు. మా నాయన ఎంత ఎదిగినా మీకు తెలియాలి కదా. నాయనా ఎదిగిన నాయనా. నమస్కారం. నా కొడుకులు తిట్టట్లేదు. నా కొడుకులు అంటే ఆయన కొడుకులు అని చెప్తుండు. జర మా నాయనకి ఎదుగుదు కదా నాయన. ఎదుగుదల నాయన. చూసినావు, 1 2 3 4 ఫీట్లు ఎదిగింది మా నాయన. ఏం చిల్లరగాలరా మీరు? అరే అట్లా అవమానించకపోయి డాడీని. డాడీ నువ్వేం సంపాదించినావు చెప్పానికి? చాలా కష్టపడి మీ ఇద్దరు సంపాదించిన నేను. సరే కష్టపడతా కానీ నాకు డౌట్ నాన్న, మనకి అట్లా తెల్ల చుట్టూ ఎందుకు వచ్చింది దానికి? పర్సనల్ ప్రాబ్లం. ఏమన్నా నిలవాలి? ఏం లేదు డొల్లా. నాయన ఏమన్నాడు? నీకు పర్సనల్ ప్రాబ్లం. పెద్ద మాట అన్నాడు సరాడు. అంటే మా నాయనకి నోరు తిరగదు, నేను చెప్తా. అది ఐరన్ డిసీజ్ అని ఒకటి ఉంటుంది. ఐరన్ డిసీజ్ అని కాదురా, నీకు కూడా నోరు తిరుగుతుంది. అది ఐరన్ డిఫిషియన్సీ అను. ఐరన్ డిఫిషియన్సీ. సరిపోయారు ఇద్దరును. నాకు పర్సనల్ ప్రాబ్లం సార్. నీకు అన్ని డాడీ పొడికలు వచ్చినాయి. నువ్వు కూడా కొడుకువే కదరా. డాడీ దగ్గర పెరగాలి, అమ్మ దగ్గర పెరిగినా. అవును నాయన, చిన్న కొడుకునేమో అమ్మ దగ్గర పెంచును, నన్ను ఎందుకు నీ దగ్గర పెంచుకున్నావు? నా ముద్దుల కొడుకు. అబ్బో ముద్దు పెట్టి మూతి ఎంత ముందుకు వచ్చింది చూడు. అదంతా కదా నాయన, ఏజ్ ఇంత వచ్చింది, మరి పెళ్లి సంగతి ఏందో చూడు. నాకు ఇంక ఏజ్ ఏదే నువ్వు ఏజ్ కాదుగా నాన్న. ఇదే ఏమన్నాడు? ఈ ఏజ్ లో నాకు పెళ్లి ఎందుకు అంటున్నాడు? అంత అన్నదా నాయన? అసలుడే గాని మహానుభావుడు. నాయనా ఇగో మర్యాద చెప్తున్నా, నీ వల్ల నాకు తెల్లెంటకలు వచ్చిన డిసీజ్ నన్ను ఏదో ఇంగ్లీష్ లో వచ్చినాయి అవన్నీ. నాకు పెళ్లి కావాలి. నీకు పెళ్లి కావాలంతే కదా. ఇగో నేను సంబంధం చూసిన, ఆ పిల్లని చూసిరా, ఆ పిల్ల ఓకే ఏంటంటే నువ్వు పెళ్లి చేసేసుకోవచ్చు. సరే ఓకే పోయేసిన. నేను రాను, నాకు పని ఉంది. మరి పెళ్లికి పెద్దవారు ఉన్నాడు కదా. ఎవరు? డాడీ. పెద్ద. అమ్మో చాలా పెద్ద అవి. అట్లుంటది మనతో. ఆడ విన్న తర్వాత ఏం మాట్లాడాలి నాకేం తెలియదు కదా. నేను ఉన్నా కదా. నువ్వు మాట్లాడితే నాకే అర్థం కాదు, వాళ్ళకేం అర్థం అవుతుంది. నేను రాస్తాను. రాసిస్తావు రాసి. ఓకే పోయిరండి, ఆల్ ద బెస్ట్. దా నాయన పోదాం, దా ఎత్తుకోవాలా. బాబు మీరేనా పెళ్లి చూపులకు వచ్చింది? మేమే అండి. కూర్చోండి. పెళ్లి కూతుర్ని తీసుకురండి. ఏంది మీరిద్దరు సిగ్గుపడుతారు? ఇద్దరు ఎవరు? నువ్వెందుకు సిగ్గుపడుతున్నావే? సిగ్గైతుందా? సిగ్గులేని పని సిగ్గైతున్నా, నువ్వు సిగ్గుపడద్దు. ఇది నాయన ఏం మాట్లాడాలి? రాసిచ్చిన మర్చిపోయినా, సారీ. నువ్వు ఇంతకి పెళ్లి చేసుకుంటావు లేదా? ఏం మాట్లాడుతున్నావు? మీరు పెళ్లి చూపులకు వచ్చింది పెళ్లి చేసుకోవడానికే కదా, అట్లా అడుగుతావేంది? ఏంది నాయన అట్లా అంటారు వాళ్ళు? రెండో పెళ్ళైన తర్వాత నువ్వు డైవర్స్ ఇస్తావయ్యావా? నన్ను ఏం చేయమంటారు చెప్ప. సువాన పెళ్లి చూపులకు వచ్చి డైవర్స్ అంటే అది కూడా పెళ్లి కాకుండా. నాయన ఏంది వాళ్ళు తిడుతుర్రు? మూడో ఇంత ముందుకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉండే? మీ నాయనకి ఎన్నిసార్లు దొరికినావు? అసలు నువ్వు
ఏం రాసినవే లవర్ లేడంటావా లవర్ ఉందంటున్నావా ఏం అడిగినావు అమ్మ నాకు సంబంధం లేదమ్మా ఏం అడిగినావు ఇంకా చూస్తున్నావు ఏడిపోతున్నావు పీకి నా విధంగా కొడుతున్నప్పుడు పైనగా పోతావు తుండి కదా భయమైంది అమ్మో. ఏమైందిరా ఎందుకు ఏడుచు పిల్ల ఓకే పెళ్లి ఫిక్స్ ఏడ ఫిక్స్ ఆయన మొత్తం మిక్స్ గోళీలు వేసుకొని అన్ని చెడగొట్టిండు ఎందుకు ఏమైంది ఇది చూడు ఏమేమి రాసిండో అరే గివెందుకు నాశనం నాయన సరదా నీ పెళ్ళానికి సరదాగా వచ్చింది నువ్వు నాతో ఎందుకు ఆడుకుంటున్నావు ఆయన నీ సరదా సరే పోని పోని ఏం పోని ఈ పెళ్లి అయితే క్యాన్సిల్ అయింది నేను యూఎస్ లో ఒక మంచి సంబంధం చూసిన ఎస్ అమ్మాయితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడు ఫిక్స్ అయింది అనుకో పెళ్లి ఫిక్స్ డన్ తే ఓకే ఇగో నాయన నువ్వు సరదా గిరదా దేకు ఓకేనా హాయ్ Hi Bhaskar. What are you? Who is that guy? Little guy? గాయ కాదు నేను మొగోడిని గాయ గేగి అంటావు నన్ను ఎర్రి పుష్పం No Bhaskar. You are a father, right? యా ఫాదర్ You guy, you cheated me. You lady Bhaskar. సేమ్ టు యు ఏం మాట్లాడుతున్నావురా ఏమైంది ఓకే అయిపోయిందా You are already father. ఏమంటుంది మేడం ఓకేనా సంబంధం అంతా ఓకేనా He is already father to that kid, little kid. నో నో Telling me. నో నో ఈజ్ నాట్ ఫాదర్ No, just shut up here. Bye. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే సక్సెస్ ఏడ సక్సెస్ పెట్టేసింది అది అయ్యో అయ్యా ఏమైంది అది పెట్టేసింది ఎందుకు పెట్టేసింది నీ కొడుకు అనుకుంటున్నాడు డాడీని చిన్న కథ కదిరిద్యా ఈ వెనకాల ఏం పీకే పని ఉంది తిరుగుతున్నావు వాకింగ్ ఇదొక హఠాత్ పరిణామం. నాయన వదిలేయి ఒకటి చెప్తా ఫైనల్ చెప్పు వెయిట్ చేయి చాందిని అది తమ్ముడు అంటే నా కోసం దగ్గరుండి ఒక పెళ్లి కూతురు తీసుకొచ్చిండు నీ కోసం కాదు ఆ పిల్లని నేను ఒక 2 years నుంచి ప్రేమిస్తున్నా నీ పెళ్లి అయింది అనుకో నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా ఇక నీ పెళ్లి అయితే లేదు కదా నేను పెళ్లి చేసేసుకుంటా ఇక ఆయన ఏమంటలేవేంది జంట మంచిగా ఉంది కదా జంట మంచిగా ఉంది కాదు ఏదన్నాను నేను తాళి కట్టేస్తున్నా ఏదన్నా అయ్యో తాళి కడుతురు నాయనా పెళ్లి అయిపోయి ఏమన్నా చెయ్యే చల్లగా ఉంది ఏమన్నా ఏంటి ఆశీర్వాదం ఇస్తావేంది అన్న శాశ్వతం కూడా తీసుకో ఓకే మంచిగా ఉండు అగో అటే ఏయ్ ఇగో ఇవే ఏడిపోద్దని చెప్తా ఊకే అక్కడ నుంచి వెళ్ళావు ఎవరు నా కొడుకు ఇదేంద్రిదా నీ కొడుకా? అగో ఏ పెళ్లి అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది కదా నాకు అంటే మా నాయన చూసుకుంటూ 2 సంవత్సరాలు అయిందా అవును అట్లుంటది మనతో. ఊకోబెట్టు ఏడిచి ఇగో, తాత మూతి పాలి పాలి అలా ఎవరురా నువ్వు పాల్ డబ్బా పాల మంచి చెప్పు ఏ, రర్ర. ఇక్కడ కాదు అక్కడ ఎవరు? ఇద్దరు ట్విన్స్ ట్విన్స్ తీసుకో బావగారు ఆ, ఓకే మంచి. దా పని ఉంది ఇగో ఊకో అక్కడ చిన్న కొడుకాడు నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా ఎవరీడు 3 సంవత్సరాలు అయింది కదా అందుకే 3 పుట్టిరు అన్నయ్య ఆశీర్వాదం తీసుకో మళ్ళా
ఇగో 4th one. అలే ముగ్గురేరి ఇగో పెద్దగా అయిపోయారు. పెద్దనాన్న నాయనా నాయన కాదు వీడు వీడు పెద్ద కొడుకు, సెకండ్ పాప, వీడు చిన్న కొడుకు, సేమ్ నాయన పోలిక. మరి నాయనేడి నాయన చచ్చిపోయి 20 సంవత్సరాలు అవుతుంది కదా. ఓ నాయనా నిన్ను చూస్తేనే నరకపోతే అవుతుంది. మా నాయన చేయబట్టి అమ్మ సేమ్ ముఖం సేమ్ మూతి అన్ని ఎట్లా వస్తాయిరా? అంటే యాస్టీస్ అంటే తాత పొలికలు వస్తాయి రా మాస్టర్. మరి ఇంత తాత పొలికలు వస్తాయి కామన్. ఇగో ఒక్క నిమిషం ఆశీర్వాదం. సరే బావగారు. ఓకే ఓకే. అరే నువ్వు చెప్తున్నా నా కొడుకా చెప్తున్నా నేను నరుకుతా. నువ్వు ఇంకోసారి నన్ను పెద్దనన్నది ఏమన్నదు. మయ్యని చూస్తేనే ఎప్పుడో కొట్టాలనుకున్నా. ఓలు ఓలు 5th one. అరే ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? పిల్లలు ఏం ఎంఎస్ ఇట్లా నాకు వద్దురా. నాకు కూడా పెళ్లి కావాలి, నేను కూడా పిల్లల్ని కంట. ఈ ఏజ్ లో ఉన్న పిల్లలు ఇస్తాడు ఇంకా 50 ఏళ్ళు వచ్చినాయి. ఇట్లా చేస్తావని చెప్పి నేను ఒక సంబంధము ఒక బ్రోకర్ తెచ్చిండు పెద్ద మనిషి పోయాడు మాట్లాడుకుంటా. పెద్దనాన్న ఒక్కనే పోతా, నేను కూడా తోడొస్తా. దారా నువ్వు వద్దు నడు ఇంట్లో కోరి బావగారు ఆశీర్వాదం. వద్దమ్మ నీ దండం పెడతాను. కాలు మోపుతారా నాయన పొర్రి. అయ్యా నేను ఇక్కడనే చూసినట్టుంది నాన్న. వీడు అప్పుడు ఒకసారి మన ఇంటికి పెళ్లి చూపులకు వచ్చింది నిన్ను చూడనికే. గాపిల గారి నాకు తెలిసి ఇప్పుడు ఆయన కొడుకుకి పెళ్లి చూపులకి మన బిడ్డను చేసుకోవడానికి వచ్చి ఉంటాడు. అయితే ఓకే, ఇట్లయితే ఓకే. నమస్కారం అన్నయ్య. నమస్కారం అమ్మా. పెళ్లి కూతురు రమ్మని రమ్మని లేట్ అవుతుంది. ఏమన్నా అడగాలంటే అడగండి. ఏం అడిగేది ఏం లేదు, డైరెక్ట్ పెళ్ళి. తాతయ్య అబ్బాయితో మాట్లాడాలనుకుంటున్నా. దాంట్లో ఏముందమ్మా? అన్నయ్య మీరెక్కడికి మాట్లాడాలనుకుంటుంది పెళ్లి కొడుకుతోని? నాన్న మా నాన్నే జోక్ చేస్తున్నాడు. మా జాతర చూడట్లేదా? నాకు పెళ్లి కూతురు నచ్చింది. మరి నీకు నచ్చు కదా, నా కోసం వచ్చినా నేను. పెద్దనాన్న నాన్న ఏంట్రా ఇది? అరే నీ దండం పెడతా ఫ్యామిలీ నా మీద పడ్డారు ఏంద్రా? ఒరే కాలు మొక్క కుర్ర దండం పెడతారా? అరే కుర్రే అమ్మ మీ అయ్య పోలికలు ఎడిపోయాను. రెడీ 1 2 3 ఇచ్చే అన్నకి ఇచ్చే. పెద్దనాన్న పెద్దలేనా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు రాయిలంతా? ఈడు ఇంకొకడు 6th 7th one. సరే అన్నయ్య పెళ్లి సంబంధం పోయినావు, పెళ్లి సంబంధం ఓకేనా? పెళ్లి కూతురు ఓకే, ఓకే. పెళ్లి కొడుకు కూడా ఓకే. వాడు ఓకే, నన్ను చేసుకోలేరు, వాడు చేసుకుంటు. ఓకే కంగ్రాచులేషన్స్. ఎవరైతే ఉంది నాది వద్దులేండి. మా ఓం పంపేదా తీసుకోకూడదు. వద్దురా వద్దురా. నీకుంటది అత్తయ్య. అక్కడ కాదు ఇక్కడ. అక్కడ సరే ఒక పని చేద్దాం. నేను అక్కడ అంటున్నావు, నువ్వు ఇక్కడ అంటున్నావు. ఏడుకలు వస్తా చూద్దాం. ఇక పెద్దనాన్న తాత తాతనా ఎవరా ఇల్లు? ఎవరు తమ్ముడు? అరే నీ దండం పెడతారా ఏంద్రా ఈ పిల్లల్ని? ఎత్తుకో. అరే ఏంద్రా ఆడిపించాడు? ఉండండి, చిన్న పని ఉంది. అసలు ఎంతమంది పిల్లలు అందరూ తీసుకురా ఫస్ట్ నాకు అర్థమైతలేదు. అంత కాదు, పిల్లలందరూ తీసుకురా, పిల్లలు తీసుకురా. మా ఇంటి ఇద్దరు ముగ్గురు ఉంటారు, కలిసి వెళ్ళిపోతా.
ట్యూషన్, ఒక స్కూలు, ఆఖరి కిడ్స్ ప్లే కూడా ఉంది కదా ఈడ. ఎవరు వీళ్ళంతా? ఇగో ఇటు నా కొడుకు, ఈమె బిడ్డ నా బిడ్డ. ఈమె ఎవరు అరే? మీరే కనిపించరా? మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అబ్బా వద్దురా, వద్దు, మీరు వెళ్ళిపోరు, అందరూ లోపలికి వెళ్ళిపోరు. పని అయ్యా సారు, నాకు వద్దు ఇది, నేను ఇంకా సచ్చినది వస్తా గానీ. ఏంది అది? ఒకరు 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 ఒకరు, ఇది మన వల్ల కాదయ్యా, సచ్చి ఊరుకుంటా గానీ. ఎవరేమన్నా కానీ నాకు సంబంధం లేదు. మళ్ళీ తాటైపోయిన పెద్దనాన్న కొడుకా? కోడలా? నేను ఏ సంవత్సరంలో ఉన్నారు ఇంతకి? 2070? నేను ఇంకా సావలేనారా? నా చెప్పుతో నేను కొట్టుకుంటానని, నేను పోతానని దండం రా. పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు.